పండగకు ఇంటికి వెళ్లే జనాలతో సిటీలోని ప్రధాన ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక జూబ్లీ బస్టాండ్ జనాలతో నిండిపోయింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. ఈ రోజు నుంచి విద్యాసంస్థలకు సెలవులివ్వడంతో సొంతూళ్ల బాట పట్టారు స్టూడెంట్స్. ఇక రేపటి నుంచి మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం జేబీఎస్ నుంచి మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. సందడి మొదలైపోయింది. హైదరాబాద్ నుంచి జనాలంతా కూడా పండుగ కోసం తమ సొంతూర్లకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అదే హైదరాబాద్లో ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటారో సో వాళ్ళంతా కూడా తమ సొంతూర్లకు పండుగ కోసం వెళ్ళేందుకు రెడీ అయిపోయారు. సో అందరూ సొంతూర్లకు వెళ్ళడంతో కూడా ప్రయాణ ప్రాంగణాలు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, హైవేస్ అన్నీ కూడా సందడిగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నాము. జేబీఎస్లో దాదాపు ఇక్కడ నుంచి ఏదైతే జేబీఎస్ బస్ స్టాప్ ఉంటుందో ఈ జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి, అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సులు నడుస్తాయి. అయితే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది దాదాపు 6,400 స్పెషల్ బస్సులను కూడా ఆర్టీసీ నడిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇందులో దాదాపుగా కొన్ని స్పెషల్ బస్సులు, డిలక్స్ బస్సులు నడిపిస్తూ ఉంది. వాటిలో ఏదైతే స్పెషల్గా నడిపిస్తున్న బస్సెస్ ఉన్నాయో వాటిలో దాదాపు 50% పైగా అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఈరోజు సాటర్డే, పండగకి ఇంకొక 2-3 డేస్ టైం ఉంది. సో కొంతమంది రేపు వెళ్తారు. ఈరోజు నుంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈరోజు నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, బస్సుల కొరత లేకుండా ఉన్నటువంటి వాతావరణమే మనకు కనిపిస్తూ ఉంది. అయితే రేపు కానీ ఇంకా మండే నుంచి కానీ ఈ రష్ ఇంకొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళంతా కూడా రేపు కానీ పండగకి 1 డే బిఫోర్ అంటే మండే రోజు కానీ అట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో రష్ అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జేబీఎస్లో అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేశారు. స్పెషల్గా అనౌన్స్మెంట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏ బస్సు ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఎంక్వైరీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. నీట్గా ఏదైతే ఇక్కడ ఆర్టీసీ కానిస్టేబుల్స్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కావచ్చు కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, తోపులాటలు కానీ అటువంటి పరిస్థితుల్లో అటువంటి సంఘటనలు ఏవి చోటు చేసుకోకుండా ఇక్కడ పూర్తిగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్గా ఏదైతే లోపలికి ఏదైతే బస్ స్టాప్ లోపలికి వాళ్ళు జనాలు వచ్చే ముందే వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ పండగకి, ఈ సంక్రాంతికి ఊర్లో వెళ్ళే వాళ్ళతో హైదరాబాదు పండగ రోజు ప్రతిసారి ఖాళీగా కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తూ ప్రస్తుతం ఇప్పటి నుంచి ఆ రోడ్డు ఖాళీ కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్లో నలువైపులో ఉన్నటువంటి బస్ స్టేషన్స్, అక్కడ ఉప్పల్ కావచ్చు, ఇక్కడ జేబీఎస్, ఎంజీబీఎస్, ఇక్కడ పటాన్చెరు బస్ స్టేషన్లు అన్నీ కూడా చాలా ఫుల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే పండగ కోసం ఊరు వెళ్తున్న వాళ్ళతో హైదరాబాద్ ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటి వరకు పండగకు ఉన్నటువంటి రద్దీకి సంబంధించి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్ ఎన్టీవీ.